నేను ఒకటే ప్రశ్నిస్తున్నా, సూటిగా ప్రశ్నిస్తున్నా. మరి గతంలో జీవో నెంబర్ 447 ఎందుకు ఇచ్చారు? అందులో కాంపిటేటివ్ ఎగ్జామ్ ఎందుకు చేయలేదు? మరి ఇది పెద్ద స్కామ్ కాదా అని అడుగుతాను. ఇది స్కామ్ కాదా అని అడుగుతాను. అంటే మీ తాలూకా వాళ్ళకి, లేకపోతే మీరు ఉద్యోగాలు అమ్ముకోవడానికి గురించి ఈ రకమైన ప్రక్రియ జరిగిందే. మరి ప్రక్రియ జరిగినప్పుడు దీన్ని స్కామ్ అనకపోతే ఏమంటారు? తెలుగుదేశం సోషల్ మీడియా వాళ్ళు వీళ్ళు రకరకాలుగా పెడతా ఉన్నారు. దానికి నీట్ ఎగ్జామ్కి దీనికి సంబంధం ఏంటి? చాలా పారదర్శకంగా జరిగిందని. ఎక్కడ పారదర్శకంగా జరిగింది? అసలు కాంపిటేటివ్ ఎగ్జామ్ లేకోకుండా మీరు జీవో ఎందుకు ఇచ్చారు? జీవో నెంబర్ 74 ఏం చెప్తా ఉంది? 2012లో ఉన్న దాంట్లో మినిమం ఎంట్రన్స్ టెస్ట్ అనేది కామన్ ప్రాక్టీస్ ఎక్కడైనా కానీ. మరి ఎందుకు ఉద్యోగం ఆ కామన్ ప్రాక్టీస్ని మీరు ఎందుకు సడలించి వితౌట్ ఎనీ ఎగ్జామినేషన్, ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ అని ఇచ్చారనేది నా తాలూకా ప్రశ్న. ఇది కాకుండా అసలు మీరు ఏదైతే స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు కల్పించారో దానికి అసలు క్రైటీరియా ఏంటి? దానికి సంబంధించి సెలక్షన్ కమిటీ ఏ రకంగా సెలెక్షన్ చేశారు? దానికి బేసిస్ ఏంటి? నేను చాలా సర్టిఫికెట్స్ చూశాను. ఆ సర్టిఫికెట్స్లో ఏవైతే ఒక మెయిన్ సర్టిఫికెట్ నేషనల్ లెవెల్లో, ఇంటర్నేషనల్ లెవెల్లో అనేది ఒక మెయిన్ సర్టిఫికెట్తో పాటు ఇంకొకటి బ్యాకప్ సర్టిఫికెట్ కూడా, 2 సర్టిఫికెట్స్ ఇవ్వాలి. నేను చాలా సర్టిఫికెట్స్లో ఒకటే సర్టిఫికెట్ పెట్టిన వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చిన సందర్భాలు చూసినాం. మరి ఎక్కడ పారదర్శకంగా జరిగింది అని అడుగుతా ఉన్నా. ఎక్కడ జరగలేదే. నిజంగా ఎలిజిబుల్ అయిన స్పోర్ట్స్ పర్సన్స్కి ఉద్యోగాలు అప్లై చేసుకున్న వాళ్ళకి అన్యాయం జరిగిందా లేదా అనేది ఇవాళ మా తాలూకా సూటి ప్రశ్న అడుగుతా ఉన్నాం. బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఒక కాక్రోచెస్గా ప్రశ్నించాలి. చంద్రబాబు నాయుడు గారు ఉండవల్లి నివాసాన్ని ముట్టడి చేయాలి. ఎందుకంటే అన్యాయం జరిగింది. ఎవరికి అన్యాయం జరిగిందండి? ఆంధ్రప్రదేశ్లో ఉన్న యువతకు అన్యాయం జరిగింది. మరి ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో కలిసి పోరాటానికి సిద్ధం కండి. అక్కడ ధర్మేంద్ర ప్రధాన్ ఏ రకంగా అయితే రాజీనామా చేశాడో అకౌంటబిలిటీకి, ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కూడా విద్యాశాఖ మంత్రి, అందరు మంత్రులకి ప్రధానమైన వాడు నారా లోకేష్ కూడా బాధ్యత వహించాలి. బాధ్యత వహించి ఖచ్చితంగా రాజీనామా చేయాలి. ఇన్ని అవకతవకలు జరిగినాయి అని చెప్పేసి మేము ఆధారాలతో బయట పెడుతున్నప్పుడు ఖచ్చితంగా సిబిఐ ఎంక్వైరీ అనేది ఖచ్చితంగా జరగాలి. ఎందుకంటే మా డెలిగేషన్ టీం అంతా కూడా వెళ్ళి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ గారికి కూడా రిప్రజెంటేషన్ ఇచ్చాం. ఈ రకమైన అవకతవకలు జరిగినాయి అనేది క్లియర్గా మెన్షన్ చేశాం. మేము మొన్న కూడా జగనన్న కూడా ప్రెస్ మీట్ పెడుతూ చెప్పారు, దుర్గయ్య అనే వ్యక్తి గోల్డ్ మెడలిస్ట్, అతనుకి ఎందుకు ఉద్యోగం అవకాశం కల్పించలేదు? దానికి ఏంటి క్రైటీరియా ఏంటి? క్రైటీరియా ఏంటి? గోల్డ్ మెడలిస్ట్, నేషనల్ లెవెల్, ఆయన ఆర్చరీ అనుకుంటా, ఆర్చరీలో నేషనల్ లెవెల్లో ఉన్నాడు. మరి అతను అర్హుడు కాదా? మరి అర్హత లేని వాళ్ళకి మీరు ఎంతమందికి కల్పించారు? అర్హులైన వాళ్ళని ఎంతమందిని పక్కన పెట్టారు? దీనికి పూర్తి స్థాయిగా సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం పైన ఉంది. ఇంకోటి కూడా ఏం చెప్తున్నారు అని అంటే అండి, నిజంగా నాకు ఎంత ఆశ్చర్యం అనిపిస్తూ ఉందనంటే, వీళ్ళు ఇచ్చే జీవోల్లో ఇందులో క్లియర్గా మెన్షన్ చేసేది ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్నంట స్వర్ణాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దడం గురించి వీళ్ళు చెప్తున్నారు. ఆర్డర్స్లో, జీవోస్లో ఏమని చెప్తున్నారు అని అంటే, ద పాలసీ ఎన్విజన్స్ పొజిషనింగ్ స్వర్ణాంధ్రప్రదేశ్ యాజ్ ద నేషన్స్ స్పోర్ట్స్ క్యాపిటల్ and the global hub for sports excellence and innovation by year 2029 అని అంటున్నారు. ఎన్ని పచ్చి అబద్ధాలండి! నేషనల్ క్యాపిటల్ ఫర్ స్పోర్ట్స్ ఆంధ్రప్రదేశ్ని తీర్చిదిద్దుతారా? అది ఒకటే కాకుండా గ్లోబల్ హబ్ అంట.
అసలు మీ మొఖాలకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఉన్న స్టేడియంలు ఏమన్నా ఉన్నాయండి? అసలు స్టేడియం అనేది ఉందా? పచ్చి అబద్ధాలు మాట్లాడుతూ ఈ జీవోల్లోనంట స్వర్ణాంధ్రప్రదేశ్కి నేషనల్ క్యాపిటల్ చేస్తాడంట. అసలు పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారు. మళ్ళీ గ్లోబల్ హబ్ చేస్తారనంట. ఏందండి అసలు? ప్రజలు ఏమన్నా అమాయకులా? మీరు నోటికొచ్చిన మాటలు జీవోల్లో పెట్టి ఆ స్పోర్ట్స్ కోటాని సడలింపజేసి ఎంట్రన్స్ ఎగ్జామ్ లేకోకుండా 380 మందికి ఉద్యోగాలు కల్పించి బ్యాక్డోర్లు అమ్ముకుని ఇవాళ ఇన్ని అక్రమాలు జరుగుతూ ఉంటే ఇంకా కొంతమంది తెలుగుదేశం పార్టీని వెనకేసుకొస్తున్నారు. ఇప్పుడు నేను అడిగిన ప్రశ్నలకి మీ దగ్గర సమాధానాలు ఉన్నాయా? మీరు ఎవరిని తీసుకొస్తారో తీసుకురండి, నేను వచ్చి కూర్చుంటాను, డిబేట్లో కూర్చుంటా. ఇక్కడ తెలుగుదేశం ప్రభుత్వంలో, కూటమి ప్రభుత్వంలో మెగా డిఎస్సి పెద్ద దగా డిఎస్సి అనేది నేను ప్రూవ్ చేస్తాను. నేను అడిగిన ప్రశ్నలకి మీ దగ్గర సమాధానాలు ఉంటే సమాధానాలు చెప్పండి. దీనిపైన సమగ్రమైన సిబిఐ ఎంక్వైరీ చేస్తే ఖచ్చితంగా నిజ నిజాలు అనేది బయటకు వస్తాయి. ఆ బ్లాక్ షీప్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు బయటకు వస్తారు. ఎవరైతే ఉన్నారో ఆ దొంగ ఎవరైతే ఉన్నారో వాళ్ళు బయటకు వస్తారు. వాళ్ళు రెస్పాన్సిబిలిటీ తీసుకుని ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ యువతకి క్షమాపణ చెప్పాల్సిన అవసరం కూడా ఉంది అని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తూ ఉన్నా. ఇది కాకుండా అండి, ఇదే చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న యువతని, ప్రత్యేకించి జెన్జీస్ని ఏ రకంగా మోసం చేశారనేది 2-3 అంశాలతో ఆయన ఇచ్చిన సూపర్ 6 హామీల ద్వారాగానే చెప్తా. ఇవాళ నిరుద్యోగులు మీరే చెప్తా ఉన్నారు, 20 లక్షల మంది ఉన్నారని మీరే చెప్తా ఉన్నారు. ఆ నిరుద్యోగులు 20 లక్షల మంది అంటే అందులో సాధారణంగా మ్యాక్సిమం అందరూ కూడా జెన్జీస్ ఉంటారు. వాళ్ళకి నిరుద్యోగ భృతి 3,000 రూపాయలు ఇస్తానని చెప్పారా లేదా? అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న జెన్జీస్ని మోసం చేయలేదా చంద్రబాబు నాయుడు గారు అని అడుగుతున్నా. రెండోది, ఇదే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాబోయే 5 సంవత్సరాలు అంటే ఆల్రెడీ 2 సంవత్సరాలు దాటేసింది, 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తా అన్నారు. 20 లక్షల ఉద్యోగాలు ఎక్కడ కల్పించారు? పోనీ మీ రేషియో ప్రకారంగా తీసుకుంటే సంవత్సరానికి 4 లక్షల ఉద్యోగాలు, 4-5 20 లక్షల ఉద్యోగాలు, 2 సంవత్సరాలు దాటింది. ఇక్కడ 16,000 ఉద్యోగాలకే ముప్పు తిప్పలు పెట్టారు. 8 లక్షల ఉద్యోగాలు ఎక్కడ కల్పించారు చంద్రబాబు నాయుడు గారు? మీరు జెన్జీస్ని మోసం చేయలేదా అని ఇవాళ నేను ప్రశ్నిస్తా ఉన్నా. ఇది కాకుండా ఇదే జెన్జీస్ ఫీజు రియంబర్స్మెంట్ అండర్ గ్రాడ్యుయేట్స్ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేట్స్ దాకా, యూజీ నుంచి పీజీ దాకా, వీళ్ళందరూ కూడా గడిచిన 2 సంవత్సరాల్లో వాళ్ళకి ఫీజు రియంబర్స్మెంట్ ఎక్కడ చేశారు చంద్రబాబు నాయుడు గారు అని అడుగుతా ఉన్నా. గతంలో జగనన్న ఉన్నప్పుడు జగనన్న విద్యా దీవెన కింద, వసతి దీవెన కింద 20,000 రూపాయలు ఇచ్చారే, మరి ఇప్పుడున్న చంద్రబాబు నాయుడు గారు యూజీ నుంచి పీజీల దాకా చదువుకున్న విద్యార్థులు అంటే వీళ్ళందరూ కూడా జెన్జీసే, వాళ్ళని మోసం చేయలేదా అని ఇవాళ నేను సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నా. ఇది కాకుండా ఇంకొకటి, 18 సంవత్సరాలు దాటిన మహిళలకి ఏమన్నారండి? నెలకి 1,500 రూపాయలు ఇస్తానన్నారు. మరి 18 సంవత్సరాలు దాటిన మహిళలందరూ కూడా ఎవరు? జెన్జీస్ కాదా? మరి వాళ్ళని మోసం చేయలేదా? 2014 నుంచి 19 దాకా అప్పుడు కూడా నిరుద్యోగ భృతి ఇస్తానని చెప్పి మోసం చేశారు. ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఖచ్చితంగా చెప్తా ఉన్నా, బొద్దింకల దండయాత్ర మొదలు కాబోతా ఉంది. ఖచ్చితంగా చెప్పబోతా ఉన్నా, ఈ చంద్రబాబు నాయుడు గారి పైన దండయాత్ర మొదలు కాబోతా ఉంది. రేపు పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్టూడెంట్స్ వింగ్, యూత్ వింగ్, అదేవిధంగా కాలేజ్ విద్యార్థులు వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున ఉద్యమం చేయబోతా ఉన్నాం. మీరు లోకేష్ గారు బాధ్యత తీసుకోండి. దీనిపైన సిబిఐ ఎంక్వైరీకి
కాల్ఫర్ చేయండి, మీరే ఒక లెటర్ రాయండి. మీ దగ్గర పారదర్శకత ఉంది కదా, ట్రాన్స్పరెన్సీ ఉంది కదా, మీరే ఒక లెటర్ రాయండి. ఇక్కడ మెగా డిఎస్సిలో ఏ రకమైన అక్రమాలు జరగలేదు, ఒకవేళ అక్రమాలు జరిగితే దీన్ని విచారణ చేయండి అని ఒక సిబిఐకి ఒక లెటర్ రాయండి. అప్పుడు మిమ్మల్ని ఆంధ్రప్రదేశ్లో ఉన్న యువత నమ్ముతారు. దీనిపైన ఒక సిట్టింగ్ జడ్జితో ఎంక్వైరీ చేయించండి. చేయిస్తే నేను అడిగిన ప్రశ్నలకి సమాధానాలు తీసుకురండి. తీసుకొస్తే మీ యొక్క ట్రాన్స్పరెన్సీ ఏంటనేది పూర్తి స్థాయిగా అర్థమవుతుంది. నేను ఇవాళ ఒకటే చెప్తున్నా, అన్ని అంశాలకి కూడా అకౌంటబిలిటీ, రెస్పాన్సిబిలిటీ అనేది పూర్తి స్థాయిగా మీరు బాధ్యత వహించాలి. సీఎం కొడుకైతే మీకేం ప్రత్యేక చట్టం ఉండదు నారా లోకేష్ గారు. మీరు కూడా సామాన్యులే, మీరు కూడా అందరిలాగా మనుషులే. ఎవరు తప్పు చేసినా బాధ్యత వహించాలి. ఆ తప్పుకి ఖచ్చితంగా ఆన్సరింగ్ అండ్ రీజనింగ్ అనేది ఖచ్చితంగా ఇవ్వాలని కూడా ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తాం.